హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఒక బెస్ట్ ప్లేస్ని అయితే చూపిపోతున్నాను. నేను ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడైతే ఆ ప్లేస్ని అయితే చూడలేదు. మీరు కూడా చూసుండ్రు కూడా. కాకపోతే నేనైతే ఆ ప్లేస్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా రిస్క్ అయితే చేసి, కాకపోతే అక్కడైతే వీడియో తీయటం నాట్ అలౌడ్ అనమాట. కాకపోతే నేను కొంచెం కష్టపడి అయితే వీడియో అయితే తీశాను. కాకపోతే ఆ వ్యూ చూసాకైతే మీకైతే కేజీఎఫ్ మూవీ వ్యూస్ ఉంటాయి కదా, అలా కనపడతాయి అన్నమాట. విజువల్స్ అయితే చాలా బాగుంటుంది చూడటానికి. కొంచెం వ్యూస్ అయితే మీరు కూడా ఒకసారి వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. కొంచెమే ఉంటుంది వీడియో కూడా, కాకపోతే వ్యూస్ బాగుంటాయి చూడండి. ఆ ప్లేస్ ఏంటంటే ముందర చదువుతున్నాను. ఆ ప్లేస్ ఏంటంటే మనకి కరెంట్ జనరేట్ అవుతుంది కదా, పవర్ ప్లాంట్స్ అవన్నమాట. నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపించబోతుంది. కాకపోతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు దాకా నేను చెప్పింది అనమాట. ఇవే అనమాట పవర్ ప్లాంట్స్. ఇక్కడ నుంచే కరెంటు ఎనర్జీ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది మనకి. వ్యూ సెట్ నేను ఆ మాటల్లో కాదు, మీ కళ్ళతోనే చూసి చెప్పండి. అసలు మీకు ఈ వ్యూ చూస్తుంటే ఏ మూవీ గుర్తొస్తుంది? నాకైతే సేమ్ కేజీఎఫ్ మూవీ చూసినట్టయితే ఉందన్నమాట. ఇక్కడ ఉన్నంతసేపు చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఎటు నుంచి చూసినా కానీ పెద్ద పైపులతోటి వైర్లు ఎటు నుంచే కనెక్షన్స్ అయితే ఇచ్చున్నారనమాట. చూడండి, చాలా అసలు కింద నుంచే కాదు, పై నుంచి కూడా పెద్ద పైప్ లైన్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, చాలా ఏసీ అయితే అసలు మామూలుగా లేదు. ఇక్కడైతే వ్యూ అయితే ఒక నాటి లేదు చూడటానికి. మీ మనసులో నుంచి మీకు అయితే ఇప్పుడు ఒక డౌట్ అయితే రావాలి, మీకు అక్కడ ఏం పని బ్రో అని. కాకపోతే మీరు వ్యూస్ చూసి ఎంజాయ్ చేయాలి, కానీ ఇలాంటివన్నీ అడిగి ఆడాలి తీయకూడదు అనమాట. నేను కూడా మీలాగే ఇక్కడికి రావటం చూడటం ఇదే ఫస్ట్ టైం. చూడండి ఎలా ఉందో మీరే చూసి చెప్పండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో, మాటల్లో కాదు. ఈ పైపులు అయితే చాలా వేడిగా అయితే ఉంటాయి అన్నమాట. పెద్ద పైపులు వేసి ఉన్నాయి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే బొగ్గు లాంటిది అవి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా పైపు, దీని మీద వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, ఇది చాలా హీట్గా అయితే ఉంటుంది అంట. అందుకని వాటర్ ఫ్లో అవుతా ఉన్నాయి దాని మీద కూల్ చేయడానికి. ఇక్కడ కనిపిస్తున్న లారీలన్నీ ఈ ఇండస్ట్రీ కోసం అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. చాలా మంది అయితే ఇక్కడ చాలా మంది వర్కర్స్ అయితే ఉంటారు. దాదాపుగా 300 నుంచి 500 లోపల అయితే ఉంటారు. ఇంకా మనం అటు తిరిగి లోపల అయితే ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసింది. ఇంకా మనం లంచ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జి మీద నుంచి అయితే అవతల పక్క అయితే మనకైతే క్యాంటీన్ అయితే కనిపిస్తుంది. ఆ క్యాంటీన్ దగ్గరికి అయితే మనకు కావాల్సిన ఫుడ్ అయితే తీసుకొని తినాలి. ఆ క్యాంటీన్ దగ్గర అయితే ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి లాగా ఉందన్నమాట. బాగుంది చూడటానికి సింపుల్గా. ఇంకా అంతలోపు మనం అయితే క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదన్నమాట క్యాంటీన్ అయితే. ఇక్కడ దీంట్లోనే మనం అయితే ఫుడ్ అయితే తీసుకొని తినాలి. కొంతమందికి అయితే ఇక్కడైతే టోకెన్స్ అయితే ఉంటాయి, కొంతమంది అయితే మనీ ఇచ్చి అయితే తీసుకొని తింటారనమాట. ఇక్కడ ఓన్లీ మీల్స్ ఉంటుంది, వెజిటేరియన్ నాన్ వెజ్ అయితే ఉండదు. ఇప్పుడు మనం అయితే మీల్స్ అయితే తీసుకుంటాం అనమాట. ఇంకా మనం తీసుకున్న మీల్స్ అయితే ఇదే అనమాట, ఓన్లీ వెజిటేరియన్ ఉంటుంది. పప్పు వైట్ రైస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే బయటకు అయితే వచ్చాను, ఇక్కడైతే లారీ కనిపిస్తూ ఉంది. ఇంక ఇదే అనమాట వీడియో అయితే వచ్చేసి. సో మీకు వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.